ఇప్పుడు క్రీస్తు నాతో ఉన్నాడు అనే దానికంటే గొప్ప విషయం క్రీస్తు నాలో ఉన్నాడు అనేది. క్రీస్తు నాతో ఉంటేనే ఎన్నో కార్యాలు చేసినప్పుడు అప్పుడు నాలో ఉంటే ఎన్ని కార్యాలు జరుగుతాయో ఆలోచించండి. నూతన నిబంధన విశ్వాసికి దావీదుకు లేని భాగ్యం ఇది. దావీదు అన్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను, నీవు నాతో ఉన్నావు. అంటే నాతో ఉన్నావు అని నమ్మిన వాడే నేను లోయల్లో ప్రయాణం చేసినా భయపడను అన్నాడు. అప్పుడు నాలోనే ఉన్నాడు అని చెప్పే వ్యక్తి ఎంత ధైర్యంగా ఉండాలి. క్రీస్తు నాలో ఉన్నాడని బలంగా నమ్మే విశ్వాసి గొప్ప కార్యాలు చేస్తాడు, చూస్తాడు కూడా తన జీవితంలో. ఎంత బాగా అది నీలోనికి జీర్ణించుకుపోతుందో అంత బాగా ఆ శక్తిని మీరు అనుభవించరు. ఆ క్రీస్తు మీలో నుంచి బయటికి కనబడును గాక యేసు నామములో. ఆ క్రీస్తు శక్తి, దైవత్వం మీలో నుంచి కనబడును గాక. మీలో క్రీస్తు ఉన్నాడు అని అంటే అర్థం ఏంటంటే దైవత్వముతో కూడిన క్రీస్తు మీలో ఉన్నాడు.